చూడది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు. కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు. ఇట్లాంటి నమ్మకం దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గురించి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న ఆర్థిక సమస్యలు, అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి.